బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 28వ తేదీన నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా చేపట్టేందుకు అంగీకరించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చేపట్టేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. బీఆర్ఎస్ రైతు ధర్నా చేపడతామని ముందే ప్రకటించగా అనుమతి లేదని కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు పెట్టింది. చివరకు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం అనుమతిని తెలిపింది. రైతులకు ఎకరాకు 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 12,000గా నిర్ణయం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ క్లాక్ టవర్ వద్ద ఈ నెల 28న చేపట్టనున్న ధర్నాపై హైకోర్టు అనుమతినిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నాలో 1500 మంది వరకు పాల్గొనేందుకు అనుమతిని ఇవ్వాలని బీఆర్ఎస్ అభ్యర్థులను ఆమోదించింది. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే పోలీసులు జోక్యం చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 29కి వాయిదా వేశారు. తొలుత ఈ నెల 21న చేపట్టిన ధర్నాకు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అనుమతి నిరాకరించారు. దీనిని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ తరపున ఎం రూపేందర్ వాదనలు వినిపిస్తూ పోలీసులు శాంతియుత ధర్నాకు అనుమతిని నిరాకరించడం అన్యాయమని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లకు ఇబ్బందని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ఈ కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా పడినట్లు చెప్పారు. ఈ నెల 27న ధర్నాకు అనుమతిని ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేసే అనుమతి ఇవ్వలేదని, తిరిగి అనుమతిని ఇవ్వాలని న్యాయవాది విజ్ఞప్తితో 28న ధర్నాకు అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. ఇక ఈ నెల 28న నల్గొండలో ధర్నాకు అనుమతినిచ్చిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. కోర్టు చెప్పినట్లుగా నడుచుకుని రైతుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామన్నారు. నల్గొండ ధర్నాకు రేవంత్ సర్కార్ అడ్డంకులు సృష్టించడం తగదన్నారు. ప్రజాపాలనలో నిరసనలు తెలపవచ్చని చెబుతూనే ఈ అడ్డంకులు ఏంటని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు కేటీఆర్. రైతులను, కేటీఆర్ ను, గులాబీ రంగును చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎక్కడ సభలు నిర్వహించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు. ఈ నెల 28న నల్గొండలో నిర్వహించే బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతినివ్వడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇప్పటికే స్వచ్ఛందంగా ప్రభుత్వంపై తిరగబడుతున్నారన్నారు. నల్గొండ రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొంటారని, జిల్లా నుంచి వేలాదిగా రైతులు తరలి రావాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. 1600, 1700, 1800కు అమ్ముకోవాల్సిన దిక్కు తోసిన పరిస్థితుల్లో రైతాంగాన్ని వడేసిండు. ఆ రైతాంగం అంతా తమ సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు కేటీఆర్ గారు తప్పకుండా ధర్నాకు ముఖ్య అతిథిగా వస్తారు. బ్రహ్మాండంగా ధర్నా నిర్వహించి తీర్థం. రైతాంగం అయితే జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారో, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారో అందరూ కూడా ఉత్సాహంగా ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.